గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లిలో గెలుస్తాడు. ఇక ఆదిలాబాద్ సంబంధించి టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. కొంత కాంగ్రెస్ ఎవరు సుగుణ కొంచెం వాళ్ళకి ఎడ్జునట్లుంది. సరే, ఓవరాల్గా అయితే అనాలిసిస్లో, పొలిటికల్ అనాలిసిస్లో మాత్రం కొంతమంది కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలే వస్తాయి. సుధాకర్ ఉన్నారా? కొంతమంది కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయి, బీజేపీకి 8 స్థానాలు 9 స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్కి 2 స్థానాలు వస్తాయి. ఇట్లా కొంతమంది కొన్ని విశ్లేషణలు చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం. ఇక్కడ ఎలక్షన్ రేవంత్ రెడ్డి వర్సెస్ నరేంద్ర మోదీ. ఇక్కడ కేసీఆర్ గారు ఈ గేమ్లో లేరు. కేసీఆర్ గారి గేమ్ ఏంటంటే చిన్న ఓటు అప్పుడు చూద్దాం, అసెంబ్లీ అప్పుడు అనేది భావంతో పక్కగా నెట్టేశారు. ఇక్కడ ఆయన ఓటును ఆయన నిలబెట్టుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు, గెలవటం కోసం కాదు. మరి ఇక్కడ ఓట్లు వేసేటువంటి దాంట్లో మోదీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా, ఒక ఓటు ఆ ప్రభావం ఉంటుంది. మోదీ బలపడాలా, రేవంత్ రెడ్డి బలపడాలా అనేటువంటిది రెండోది ఉంటుంది. బీఆర్ఎస్ ఓట్లు 4 ఓట్లు కనుక బీజేపీకి వెళ్తే 2 ఓట్లు లేదా 1 ఓటు కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరిగిద్ది. ఎందుకంటే 39% వాళ్ళకు ఉంది. ఇంకొక 1% పెరిగితే 40%కి వెళ్ళిద్ది. బీజేపీకి ఎన్ని ఓట్లు వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ అంత రావాలంటే 14% నుంచి 40%కి రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. అందుకని సమీకరణాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే కనపడుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు కాస్త ఆయన ఇష్యూ కూడా కొంత చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి? పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మోదీ గారు కేసు పెట్టించారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన ఎప్పుడు ప్రభుత్వం పడిపోయిద్దా అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం పడిపోయిద్దా అంటున్నారు. ఇవన్నీ ఒక కుట్రలో ఏదో జరుగుతున్నాయి ఆయన మీద. ఆయన బలంగా నిలబెడదాము అనేటువంటి దాని మీద కూడా పబ్లిక్ సైకాలజీ ఇటువైపు కూడా టర్న్ తిరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం, ఆయన కొంచెం ఎంపీ సీట్లు ఇస్తే బలంగా ఉంటాడు, ఆయనకు 10 సీట్ల పైన వస్తే ఆయన స్ట్రాంగ్ లీడర్ అవుతాడు, ఆయన ఉంటేనే అంటే ఆయన ఏంటి అనేది ఆయన మీద ఇంకా పాజిటివ్ అద్భుతంగా రాలేదు, నెగిటివ్ రాలేదు, న్యూట్రల్గా ఉన్నారు. ఎందుకంటే అవకాశం రాలా. 3 నెలలకి ఎలక్షన్లు వచ్చినాయి, అంతా దీని మీద పడ్డారు. ఈ 3 నెలల్లోనే ఆయన పడిపోతామంటున్నారు ఒకరు, పడేస్తామంటున్నారు ఒకరు, మీరు ఎప్పుడు మిమ్మల్ని సంగతి జోలుస్తామంటున్నారు ఒకరు అని అంటూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏమని, ఓహో ఈయన ఏదో కుట్ర జరుగుతుంది కాబట్టి ఈయన నిలబడదాం, ఓ ఈయన ఏదో అన్యాయం చేయాలని చూస్తున్నారు, మనం అందరం ఓట్లేసి గెలిపించిన వ్యక్తిని దెబ్బ వేయాలని చూస్తున్నారు, ఆయన దెబ్బ కాకుండా చూద్దాం అలా అంటే అప్పుడు బలంగా నుంచోబెట్టాలి. ఇట్లాంటివి కూడా ప్రభావితం ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. బట్ సుధాకర్ ఏంటి ఆ ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉందా? సార్, డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సార్. తర్వాత ఏప్రిల్ నుండి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అంటే మధ్యలో కేవలం 120 రోజు మాత్రమే పాలన సాగింది. అయినప్పటికీ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఒక్క గ్యారంటీ అమలు చేయాలి, అది రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ. రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా 15వ తేదీలో. సుధాకర్, నువ్వు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఒక 10 నిమిషాలు వారు లైవ్ ఇద్దాం. ఒకసారి 10 నిమిషాలు వారు లైవ్ తీసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్లో చూద్దాం. నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు, బిడ్డలకు చెప్తే, మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని, బీఆర్ఎస్ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా, ఇవాళ ఒక్కటే మాట, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో
బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిండ్రు. వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. స్పీడ్గానే సౌండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవును సార్. వర్షం వల్ల కరీంనగర్ తోటి క్యాన్సిల్ చేసుకున్నారా? కానీ ఒకటేంటంటే వారి ఫ్రేమ్ లైటింగ్ అది అయితే ఒకటే ఫ్రేమ్ కొంచెం ఇదిగా ఉంది. ఏదైనా కానీ ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ ఆ సింపుల్ సిటీని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆ గర్వాన్ని లేదా ఆ దర్పాన్ని, ఆ అధికారం ఉండేటువంటి ఆ దాన్ని చూపించట్లే. సింపుల్ సిటీగా ఉండటానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. బట్ అందుకని ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బై రోడ్డు వెళ్ళారు, చిన్న చిన్న సభలకు వెళ్తున్నారు, చాలా కలివిడిగా ఉంటున్నారు, జనంతో మమేకం అవుతున్నారు, నాయకులతో మమేకం అవుతున్నారు. బట్ అది ఆయనకు ఉండేటువంటి ఒక గొప్ప అది ఒక పాజిటివ్గానే తీసుకెళ్తున్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నమాజ్ అయిపోయింది. విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాచిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్న, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండ్రు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు, గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నాం అంటారు. ఐఐటి ఐఎం ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే, నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్కే తరలించకపోతావు. ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెళ్ళలేదు. మా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఎయిర్పోర్టును ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ను కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న వరంగల్ను ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు
ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజిపేట రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగనికి వస్తురని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న అలా కొడుకు అంటుండు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుంది నాయన, వస్తుందా? 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 కేటీఆర్ నువ్వు ఏం చేసినా, తల కిందికి కాళ్ళు మీదికి కొట్టి తపస్సు చేసినా ఖరాబై కార్ఖానకు పోవుడు కాదు. అనం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరింది, ఇంకా కారు రాదని. చూసిన బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో. ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసిన, ఇప్పుడైనా నేను మారుతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ పడిపోవాల్సిందే అని. నేను అడగదలుచుకున్న కేసీఆర్ను, అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూడు, చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన, మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, ఇంకా సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖర్ రావు కూడా ఇవాళ ఎవరిని మభ్యపెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది. నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినాం అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిండ్రు. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు
ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 10 ఏళ్ళున్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తల్ని నువ్వు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. వంశీ గారు మొత్తానికి ఇటు పక్కన కేసీఆర్ని, మరో పక్కన మోడీని మొత్తానికి అసలు బండకేసి కొట్టడం ఏంటి, కార్నర్ చేసేస్తున్నారు. అసలు ఓడించారు. సరే, అది నిన్న చెప్పాం కదా మనం, రేవంత్ రెడ్డి గారికి అలా ఔపోసనగా ప్రాస అలా వచ్చేస్తూ ఉంటుంది. సబ్జెక్ట్కి లింక్ చేసి దానికి లింక్ చేసి అలా చెప్పేయటంలో ఆయనకు అదే సెట్. ఆయన వాయిసే ఆయనకు బలం, ఆ వాయిసే ఆయన ముఖ్యమంత్రిని చేసింది. ఆయనకున్న ఇది మరొక లీడర్షిప్కి రాలా. అన్నీ కొన్ని కలిసి రావాలి, అలా కలిసి వచ్చింది. బట్ ఇప్పుడు దాన్ని స్టాండ్ చేసుకుని బలంగా నిలబెట్టుకోవటం కోసం ఈ ఎంపీ ఎన్నికల్లో అందుకనే ఆయన స్థాయిలో ఆయన కష్టపడి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ మిగిలినటువంటి వాళ్ళకంటే చాలా ఎక్కువగా, చాలా వేగంగా, చాలా దూకుడుగా వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, సౌండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక నెక్స్ట్ విశ్లేషణ చెప్పిన దాన్ని బట్టి అండి, ఇప్పుడు ఈయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్ ఓటుని చాలా వరకు కాంగ్రెస్ క్యాప్చర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పిన పాయింట్ మాట్లాడిన దానికి అంటే ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది, 4.5 సంవత్సరం. 4.5 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టండి, నేను మీకు మంచి చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే అసెంబ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో ఆయనకి ఎక్కువ అవకాశం ఉంటే, బలం ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ఉండేది. కాబట్టి అందుకని ఆయన బలాన్ని ఇమ్మని అడుగుతున్నారు. సరే, నెక్స్ట్